అసలు పేరు వింటేనే అమ్మో అని వణుకు పుట్టించే ఇన్ఫెక్షన్ మలేరియా. దోమకాటు వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధుల్లో ప్రధానమైనది, ప్రమాదకరమైనది మలేరియా. దోమలు అంటే ఏ దోమ పడితే ఆ దోమ కాదు. ఆడ అనాఫిలిస్ దోమకాటు వల్ల మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవులు మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించి లివర్ అలాగే ఎర్ర రక్త కణాల్లో వృద్ధి చెందిన కొద్ది రోజులకి లక్షణాలు కనిపిస్తాయి. అవి తీవ్రమైన జ్వరం, చలి, చెమటలు పట్టడం, తలనొప్పి, ఒళ్ళునొప్పులు, కడుపులో తిప్పినట్లు ఉండడం, వాంతులు. కేవలం దోమ ప్రత్యక్షంగా కుట్టడం వల్ల మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వ్యాధి సోకవచ్చు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన లేదా వ్యాధిగ్రస్తునికి వాడిన సిరంజిని వాడడం వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నిల్వ ఉన్న నీటిలో పెరిగే అనాఫిలస్ దోమలు మన చుట్టుపక్కలే తిరుగుతుంటాయి. కేవలం అవగాహనతో, ముందు జాగ్రత్తతో మలేరియా బారిన పడకుండా ఉండగలం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21.5 కోట్ల మలేరియా కేసులు 2015లో నమోదు కాగా అందులో మరణాల సంఖ్య 4,38,000. ఇంతటి భారీ సంఖ్యను బట్టి మలేరియా ఎంతటి ప్రమాదకరమైందో అర్థమవుతుంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 89% మలేరియా కేసులు నమోదు కాగా 91% మరణాలతో ఆఫ్రికా ఖండం అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో కూడా మలేరియా కేసులతో మరణాల సంఖ్య భారీగానే ఉంది. కేవలం కొన్ని ముందు జాగ్రత్తలతో ఈ ప్రమాదకర వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మలేరియా వ్యాధి గురించి అవగాహన పెంచుకుందాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 320 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో సుమారుగా సగం మంది మలేరియా బారిన పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే అజాగ్రత్తతో ఉంటే మలేరియా బారిన పడే అవకాశాలు మనలో ప్రతి ఒక్కరికీ ఉన్నాయని ఈ గణాంకాలను బట్టి అర్థం అవుతుంది. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఉన్న దోమ కుట్టినప్పుడు ఒక వ్యక్తికి మలేరియా వస్తుంది. అలాగే వ్యాధి సోకిన వ్యక్తిని మామూలు దోమ కుట్టినప్పుడు కూడా ప్లాస్మోడియం ఆ దోమలోకి వెళుతుంది. అదే దోమ మళ్లీ వేరే వాళ్లను కుట్టినప్పుడు వాళ్లకు కూడా మలేరియా వస్తుంది. ప్రస్తుతము మలేరియా లాస్ట్ ఇయర్ కన్నా అంతకన్నా ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్లో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సో మలేరియా తగ్గడానికి కారణము ఒకటి దోమల నుంచి మనకు నివారించుకునే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ కావడము, తర్వాత ఈ దోమలు నివారించడం కాకుండా ఈ కొత్త దోమల ద్వారా కొత్త జబ్బులు రావడం వల్ల ఈ మలేరియా జబ్బు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఎక్కడైతే కేసులు మనకు మలేరియా పాజిటివ్ వచ్చినట్లయితే సో అక్కడ మనకు మలేరియా ఉన్నట్టుగా మనకు తెలిసి ఇమ్మీడియట్గా మన హెల్త్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళను మనం టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తప్పకుండా మలేరియాను పూర్తిగా నయం చేయొచ్చు. ప్రస్తుతం మలేరియాకు ట్రీట్మెంట్ మాత్రమే ఉంది, వ్యాక్సిన్స్ ఇంకా వాడుకలోకి రాలేదు. అన్ని దోమలు కాకుండా ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనే దోమ ద్వారానే వస్తుంది. ఈ దోమలు అనేది ఇవి రాత్రి వేళల్లో మాత్రమే కుడతాయి. సో మనకు ఇంకా దోమల ద్వారా వేరే జబ్బులు కూడా వస్తుంటాయి. దాని డెంగీ అంటాము, చికెన్ గన్నీ అంటాము. దానికి కూడా వ్యత్యాసం ఉంటుంది. ఈ డెంగీ, ఈ చికెన్ గన్యా ఇవన్నీ కొన్ని డే టైం కరిచే దోమలు అంటాం. సో నైట్ టైం కరిచే దోమలు అనేది మనకు మలేరియా వ్యాప్తి చెందుతుంది. టిపికల్గా కొన్ని మలేరియా సిమ్టమ్స్ దొరుకుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఒకరోజు ఫీవరు చలితో బాగా వస్తుంది, చల్లగా ఉంటుంది, నెక్స్ట్ డే నార్మల్ టెంపరేచర్, మళ్ళీ టెంపరేచర్ వస్తుంది. సో ఆ విధంగా బాగా షివరింగ్ ఉంటుంది. సో ఒక స్టేజ్లో 102, 103 టెంపరేచర్ దాటుతుంది. సెకండ్ డే చల్లగా అయిపోతాడు, సో కోల్డ్ స్టేజ్ లాగా వెళ్ళిపోతుంది. తర్వాత థర్డ్ డే మళ్ళీ ఫీవర్ వస్తుంది. సో దీన్ని రకరకాల మనం టెర్షన్ మలేరియా, క్వార్టర్ మలేరియా ఇలాంటి పేర్లు ఉంటాయన్నమాట. సో టిపికల్ లక్షణం ఏంటంటే మలేరియాకు చలి జ్వరం వచ్చి, విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చి, షివరింగ్ తోటి ఫస్ట్ డే సెకండ్ డే వచ్చి, థర్డ్ డే నార్మల్కి వచ్చి, మళ్ళీ రెండవ రోజు మూడవ రోజు మళ్ళీ జ్వరం వచ్చి, సో విపరీతమైన మనం దుప్పట్లు కప్పుకోవాలనేటువంటి టెండెన్సీ ఉన్నట్లయితే తప్పకుండా మలేరియాని సస్పెక్ట్ చేయొచ్చు. మలేరియా అనేది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకపోవడం అనేది ఏముండదు, మళ్ళీ రావచ్చు. డెఫినెట్గా మలేరియాకు మనం ఒకసారి మలేరియా వచ్చిన పేషెంట్కు మళ్ళీ ఎక్కడ ఎండమిక్ ఎరవి మలేరియా ఇన్ఫెక్టెడ్ దోమతో కుట్టినట్టయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకొరకని మలేరియా అనేది
ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా దానికి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. మలేరియా ఉన్న వ్యక్తిలో ఎర్ర రక్త కణాలు ఇన్ఫెక్ట్ అవుతాయి కాబట్టి ఆ వ్యక్తి రక్తం మరో వ్యక్తికి ఎక్కించడం ద్వారా మలేరియా వస్తుంది. అంతేకాదు, గర్భిణీకి మలేరియా ఉంటే పుట్టే బిడ్డకి మలేరియా సంక్రమించవచ్చు. మలేరియా కారక రక్తంతో ఇన్ఫెక్ట్ అయిన సిరంజిలను మరో వ్యక్తికి వాడినా కూడా మలేరియా వస్తుంది. మలేరియా పారాసైట్స్ లో వివిధ రకాలున్నాయి. మన దేశంలో అత్యధికంగా సాధారణంగా కనిపించేది ప్లాస్మోడియం వివాక్స్. ప్రాణాంతకమైనది కాకపోయినా కూడా కీలక అవయవాలైన లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపగలదు. ప్లాస్మోడియం ఓవలే మన దేశంలో అరుదైన రకం కానీ ఆఫ్రికా ఖండంలో అత్యధికం. ప్లాస్మోడియం ఫాల్సిపరం అత్యంత ప్రమాదకరమైన రకం. మెదడు నరాలపై దుష్ప్రభావం చూపించి మరణానికి దారితీయగల వెరైటీ. మన దేశంలో సాధారణంగా కనిపించే రకం. అంతేకాదు, మందులకు లొంగని మొండి రకం కూడా. ప్లాస్మోడియం మలేరియే. ఇది చాలా అరుదైన రకం, కానీ వస్తే మనిషి రక్షణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపగలదు. మలేరియా అనే పదానికి అర్థం చెడుగాలి. ఇది అత్యధికంగా మురికిగా ఉండే లోతట్టు ప్రాంతాలలో వచ్చేది. కాకపోతే వందల సంవత్సరాల క్రితం వ్యాధి కారకాల గురించి పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల కేవలం చెడుగాలి అనే అర్థం వచ్చేలా మలేరియా వ్యాధికి ఆ పేరు పెట్టారు ఇటాలియన్లు. మలేరియా కారక పారాసైట్స్ ని 1880లో మొదటిసారిగా ఫ్రెంచ్ ఆర్మీ డాక్టర్ చార్లెస్ లూయి ఆల్ఫాన్సా లావరెస్ కనుగొన్నారు. ఆ తర్వాత 1897, 1898 మధ్యకాలంలో బ్రిటిష్ వైద్యుడు రొనాల్డ్ రాస్ మలేరియా కారకాలను మోసుకొచ్చేది దోమలు అని నిరూపించడం జరిగింది. ఈ ఆవిష్కరణకై రాస్ కి నోబెల్ బహుమతి వచ్చింది కూడా. మలేరియా రావటం వెనుక ఏ అంశాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి, చికిత్స ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి పరిస్థితులు మలేరియా వచ్చే రిస్క్ పెంచుతాయి అనే అంశాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే దేశాల్లో అధికంగా కనిపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా ఖండాలలో మలేరియా వ్యాప్తి ఎక్కువ. ఇక ఒక దేశం వదిలి మరో దేశానికి వెళ్లేవారు, అది కూడా మలేరియా అత్యధికంగా ఉండే ప్రాంతాలకి వెళ్లే వారికి కూడా రిస్క్ ఎక్కువని చెప్పాలి. వర్షాకాలం ముగిసిన తరువాత నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రాబల్యం అధికం. దోమలు స్వైర విహారం చేసే సాయంకాలం సమయంలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో బయట తిరగడం వల్ల కూడా మలేరియా రిస్క్ ఉంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వారికి కూడా మలేరియా వచ్చే అవకాశం అధికమే. జనరల్గా మలేరియా అనేది కొంతమంది ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మలేరియా ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గిపోయి సీరియస్ కాంప్లికేషన్ అవుతుంది. ఎవరైతే చాలా క్రానిక్ జబ్బులు ఉన్నవాళ్ళు, లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి జబ్బులు రాకుండా ప్రికాషన్ తీసుకోవాలా. ఒకవేళ వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లో టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా ప్రాణాంతకం ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీలో మలేరియా వచ్చినప్పుడు కూడా మనం లాస్ట్ టైం కూడా అనుకున్నట్టుగా ఒకవేళ మనము అబార్షన్ జరగవచ్చు. అండ్ స్టిల్ బోర్న్ అంటాం, అంటే బేబీ డెవలప్మెంట్ కాకుండా కూడా పెరగవచ్చు. తర్వాత ఈ యొక్క ఓల్డ్ ఏజ్లో కూడా మనకు చిన్నపిల్లల్లో కూడా మలేరియా కూడా సివియర్ కాంప్లికేషన్ అయ్యి ఒకవేళ దాన్ని సెర్బల్ మలేరియా అంటాం, లేటెస్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కూడా తప్పకుండా మొదటి స్టేజ్లో మనం ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎస్పెషల్లీ మలేరియా అనేది ఎండమిక్లో మనకు మోస్ట్ ఆఫ్ ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ చాలా వరకు మలేరియా ఉంటుంది. సో అక్కడ మనము డెఫినెట్గా కొన్ని ప్రికాషన్ తీసుకున్నట్టయితే తప్పకుండా మలేరియా నుంచి కాపాడవచ్చు. ఒక ఫారెస్ట్ ఏరియా లోపల కొన్ని ఏరియాలో జాతరలు రీసెంట్గా చాలా వరకు జాతరలు జరిగాయి. సో ఆ ఏరియా లోపల ఎండమిక్గా మలేరియా ఉంటుంది కనుక అక్కడికి వెళ్లే ముందు ప్రికాషన్గా కొన్ని టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళడం వల్ల కొంతవరకు మలేరియాను ప్రివెంట్ చేయొచ్చు. మలేరియాని కలుగజేసే పారాసైట్ ప్లాస్మోడియం. ఇందులో 4 రకాల జాతులు ఉన్నా కూడా మానవులకి మలేరియా కలుగజేసేవి అత్యధికంగా ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వివాక్స్. ఫాల్సిఫరం అనే ప్లాస్మోడియం అత్యంత ప్రమాదకరమైనది. మలేరియా నిర్ధారణ కోసం రక్త పరీక్షలుంటాయి. ఇవి మొదట మలేరియా అని నిర్ధారణ చేసేందుకు. ఒకవేళ మలేరియా అయితే అది ఏ రకమైనది అని తెలుసుకునేందుకు. వ్యాధిగ్రస్తునిలో ఉన్నది మందులకి లొంగనిదా అని చూసేందుకు. శరీరంలోని కీలక అవయవాలపై వ్యాధి కారణ ప్రభావం, ఇవన్నింటినీ తెలుసుకుని యాంటీ మలేరియన్ డ్రగ్స్తో వ్యక్తి వయస్సు,
మలేరియా రకం, ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రత మేరకు చికిత్స ఉంటుంది. నా పేరు ఎం మహేష్. నాకు 3 days వరుసగా జ్వరం వచ్చింది. బయట ట్యాబ్లెట్ తీసుకున్నాను, తగ్గలే. తర్వాత ఫీవర్ హాస్పిటల్కి వచ్చాను. వీళ్ళు ఇక్కడ అన్ని టెస్టులు రాశారు. మలేరియా పాజిటివ్ వచ్చింది నాకు. నేను 7 days ట్రీట్మెంట్ తీసుకున్నాను హాస్పిటల్లో. ఓపీ పేషెంట్గా జాయిన్ అయ్యి నాకు విపరీతంగా తలనొప్పి లేసేది నైట్ పూట. మళ్ళీ చలి వచ్చేది ఆఫ్టర్ 6 తర్వాత. 7 days ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గింది. ఇక్కడ వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తే ట్యాబ్లెట్ ఇచ్చారు 3 daysకి మలేరియా. మళ్ళీ తర్వాత వీళ్ళు ఒక 2 days తర్వాత మా ఇంటికి వచ్చారు, ఇక్కడికి చిక్కడపల్లికి. అక్కడ వచ్చి అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, మా ఫ్యామిలీ, ఇంటి పక్కల వాళ్ళందరికీ ఏం లేదని తెలిసింది. అంటే దోమలు కుట్టడం వల్లే వస్తాయని తెలిసింది. ఇంకా డైలీ లైబ్రరీలో నేను ఒక 8 hours అక్కడే ఉంటాను. అక్కడ బయట చదువుకునేటప్పుడు అక్కడే దోమలు కుట్టే ఉంటాయి, అందుకే వచ్చేటి. గత కొన్నేళ్లుగా మలేరియా మందులకి లొంగనిదిగా తయారయ్యింది. అందుకే ఒక కాంబినేషన్లో మందులను ఆయా వ్యక్తుల వ్యాధి తీవ్రత మేరకు ఇవ్వడం ట్రీట్మెంట్లో కీలకమైనది. మలేరియా లక్షణాలను కనుక అశ్రద్ధ చేస్తే మాత్రం అనేక రకాల దుష్పరిణామాలు ఉండవచ్చు. మలేరియా చికిత్స గురించి, కాంప్లికేషన్స్ గురించి వైద్యులు ఏమంటున్నారో విందాం. మలేరియా కాంప్లికేషన్స్ జనరల్గా ఏమవుతుందంటే, ఈ ఫాల్సిఫైర్ మలేరియా అనేది జనరల్గా సివియర్ అవుతుంది. దీంట్లో బ్లీడింగ్ డయాథసిస్, డిఐసి అని ఒక డెవలప్ అవుతుంది, అంటే డిసిమినేట్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్. తర్వాత బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి దాన్ని సెర్బల్ మలేరియా అంటాం. బ్రెయిన్లో మలేరియా వస్తే సెర్బల్ మలేరియా అంటే ఫిట్స్ రావచ్చు. తర్వాత ఆల్జిడ్ మలేరియా అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే మలేరియా ఇంటెస్టైన్స్లో వచ్చినప్పుడు కంటిన్యూగా లూజ్ మోషన్స్, వామిటింగ్ అయిపోయి పేషెంట్ డిహైడ్రేషన్ అయిపోవచ్చు. ఈ మలేరియా లోపల రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కావచ్చు, మరి పేషెంట్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా జరగవచ్చు. ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. మలేరియా కిడ్నీకి ఎఫెక్ట్ అయితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఈ ఫాల్సిఫైర్ మలేరియా అనేది చాలా ప్రమాదకరమైన స్పీసీస్. దీన్ని మనము ఒకవేళ పేషెంట్కు పాజిటివ్ అని తెలిస్తే ఐసీయూలో పెట్టి తప్పకుండా ఇంజెక్షన్స్ అనేది లేటెస్ట్గా వచ్చిన ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే, తద్వారా దాంట్లో పారాసైటిమిక్ ఇండెక్స్ ఎంత పారాసైటిమియా ఉంది చూసినట్లయితే దీన్ని మోర్టాలిటీ తగ్గించవచ్చు. ఈ ఫాల్సిఫైర్ మలేరియా ఒక్కటే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి. మిగతా వాటికి మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మలేరియా ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కొన్ని అరుదైన కేసుల్లో లక్షణాలు మైల్డ్గా ఉండొచ్చు. చికిత్సకి లొంగినట్టే ఉంటూ మరలా ఏళ్ల తరబడి ఇన్ఫెక్షన్ శరీరంలో కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మలేరియా ఒక్కసారి వచ్చి ట్రీట్మెంట్తో తగ్గిన వారిలో మరోసారి మలేరియా వస్తే తీవ్రత అంతగా కనిపించకపోవచ్చు కూడా. మలేరియా బారిన పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం ముందు జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే. మలేరియాని పూర్తిగా నివారించగల వీలుందా అని అడిగితే లేదని చెప్పాలి. మలేరియాని తరిమి కొట్టగల వ్యాక్సిన్ తయారీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. అప్పటిదాకా మనం చేయగలిగిందల్లా కేవలం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఆ సూక్తిని ఎప్పటికీ మరవలేం. మలేరియా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మలేరియా నుంచి కాపాడుకోవాలంటే ముందుగా జాగ్రత్తలు ఇంటి నుంచే మొదలు కావాలి. దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు అత్యంత ముఖ్యం. గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఘాటైన మస్కిటో రెపెలెంట్స్ కంటే కూడా దోమతెరలు, కిటికీలకి, తలుపులకి మెష్ వేసుకోవడం మేలు. ఇన్సెక్టిసైడ్ ని ఇంటి లోపల గోడలకు స్ప్రే చేయించుకోవడం వల్ల అడల్ట్ మస్కిటోస్ ని హతమార్చవచ్చు. సాయం సంధ్య వేళ దోమలు ఎక్కువగా సంచరిస్తుంటాయి కాబట్టి శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వేసుకోవడం మేలు. దోమలను తరిమే స్ప్రేలు వైద్య సలహా మేరకు ఒంటి మీద, దుస్తుల మీద కూడా వాడుకోవడం. మాన్సూన్లో మలేరియా వ్యాప్తి అధికం కాబట్టి ఆ సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం. ఇళ్ల చుట్టుప్రక్కల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం. మలేరియా రాకుండా ప్రివెంటివ్ మందులు వాడుకోవడం. వచ్చిన ప్రతి పర్సన్కు మేము బ్లడ్ స్మేర్ చేసేసి ఎగ్జామినేషన్ చేస్తాం. చేసినటువంటి పర్సన్లో పాజిటివ్ కేసెస్ వస్తాయి. వచ్చిన పాజిటివ్ కేసెస్ను మా ఫీల్డ్ స్టాఫ్ ఆ ఏరియా, మాకు ఇచ్చినటువంటి ఏరియా వచ్చిన పాజిటివ్ కేసెస్ దగ్గరికి మా స్టాఫ్ వెళ్తారు. మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళ సరౌండింగ్ 50 ఆ పాజిటివ్ కేసు యొక్క ఇంటి సరౌండింగ్లో 50 houses బ్లడ్ స్మేర్స్ తీసేసి మళ్ళీ టెస్ట్ చేసి వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా సరౌండింగ్ 50 houses కూడా స్ప్రే చేపిస్తాం మేము. ఆ వ్యక్తికి మేము ఒక మలేరియా పాజిటివ్ కేసులో 2 types ఉంటాయి. ఒకటి పీవీ ఉంటుంది, ఒకటి పిఎఫ్ ఉంటుంది. ఆ 2 కేసెస్ పీవీ అయితేనే 14 days ట్యాబ్లెట్స్ ఇస్తాం మేము. పిఎఫ్ అయితేనే 3 days ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఒక ట్రీట్మెంట్ 2 days కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రమ్మని మేము ఆ 0 follow-up తీసేసి, 0 follow-up అంటే ఏంటంటే మళ్ళీ ఈ పర్సన్కు తగ్గిందా లేదా
అని మళ్ళీ బ్లడ్ స్మెర్ తీసి టెస్ట్ చేసి వాళ్ళు తగ్గకపోతే మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం. మలేరియా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలకి ప్రయాణం చేయాల్సి వస్తే ముందు జాగ్రత్తగా కొన్ని నెలల ముందు నుంచే నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కూడా ట్రావెలర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ నుంచి ఇండియాకు రావడం వల్ల ఒక ఎండమిక్ ఏరియా వచ్చిన ముందు జాగ్రత్తగా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని క్లోరోక్విన్ రెసిస్టెంట్ ఉన్న దగ్గర క్లోరోక్విన్ వాడము, వేరే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి ముందు జాగ్రత్తగా 1 వీక్ ముందు స్టార్ట్ చేసి తర్వాత అక్కడ ఉన్నప్పుడు డైలీ వీక్లీ ఒకసారి వేసుకొని తర్వాత 2 వీక్స్ ఆఫ్టర్ ట్రావెల్స్ కూడా కంటిన్యూ చేసినట్లయితే ఈ మలేరియా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మలేరియా ప్రివెంట్ చేయడానికి ఈ దోమలు అనే ఒక దాంట్లో స్ప్రెడ్ కాకుండా ఎంతవరకు కూడా మనము ఈ యొక్క ఫాగ్ అని తర్వాత కొన్ని ఏరియాలో నీట్గా పెట్టడం కానీ మస్కిటో నెట్స్ వాడడంలో కానీ క్రీమ్స్ వాడడం కానీ కొంతవరకు నివారించవచ్చు. ర్యాండమ్గా ఒక దగ్గర ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని ఏరియాస్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని ఏరియాస్ మలేరియా క్రానిక్గా ఉంటుంది. సో పర్సిస్టెంట్గా ఒక ఏరియాలో మలేరియా పేషెంట్స్ కంటిన్యూ ఉండడం వల్ల దాన్ని మనం ఎండమిక్ ఏరియా అంటాం. ఈ ఎండమిక్ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అక్కడ ప్రతిసారి మన మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కొంత హెల్త్ వర్కర్స్ వెళ్ళి ఫ్రీక్వెంట్గా బ్లడ్ స్మియర్ తీసుకొని సో వాళ్ళకి టెస్ట్ చేసినట్లయితే ఒకవేళ వాళ్ళకి ఏ టైప్ ఉంది అంటే వైవాక్స్ ఉందా ఫాల్సిపారం ఉందా కనుక్కొని దాన్ని పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే తద్వారా మనకు ఎండమిక్ ఏరియాలో ఉన్న కూడా మలేరియాను పూర్తిగా తగ్గించవచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఈ మలేరియా వచ్చినప్పుడు మనకు డెఫినెట్గా అబార్షన్స్ అవి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ మలేరియాను చిన్న జబ్బని మనం తీసేయకుండా గవర్నమెంట్ తరఫు నుంచి ఇటు మలేరియా డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని మలేరియాను పూర్తిగా నివారించడానికి ప్రయత్నం చేయొచ్చు. దోమల బారి నుంచి కాపాడుకున్నట్లయితే కేవలం మలేరియా మాత్రమే కాదు, దోమల వల్ల వచ్చే డెంగీ, చికున్గున్యా లాంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మన దేశంలో 2030 కల్లా మలేరియాని అంతమొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మలేరియా కేసులను పూర్తిగా తగ్గించడం, అలాగే వాటిని తిరిగి రాకుండా చూడటం, ఈ 2 లక్ష్యాలతో హెల్త్ మినిస్ట్రీ అడుగులు వేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇల్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియాని సాధ్యమైనంత వరకు అరికట్టగలం. మరొక హెల్తీ టాపిక్ తో మీ ఆరోగ్య మస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.